ఆశీర్వదించి దేవుడు మనల్ని నిలబెట్టలాగిన దేవుని స్తోత్రించదము. హల్లెలూయా. ఒక వాక్యం చదువుకుందాం. 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 6, 7, 8. యెబూసీయులు దేశంలో నివాసులై ఉండగా రాజును అతని పక్షము వారును యెరూషలేమునకు వచ్చిరి. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి నీవు వచ్చిన ఎడల ఇచ్చటి గుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానము పంపేండిరి. అయినను దావీదుపురం అనబడిన సీయోను కోటను దావీదు స్వాధీనపరచుకున్నానని. చాలు. దావీదు జయిస్తూ దావీదుకు ఒక ఆశ ఉండేది. యెరూషలేము పట్టణమును నేనేం చేసుకోవాలి? స్వతంత్రించుకోవాలి. యెరూషలేము సీయోను అనే పట్టణాన్ని స్వతంత్రించుకొని దాన్ని కేంద్రీకృతముగా యెరూషలేమును నేను పరిపాలించాలని దావీదుకు ఒక ఆశ ఉండేది. కానీ ఆ యెరూషలేము పరిసర ప్రాంతాల్లో యెబూసీయులు అనేవారు వాసము చేస్తున్నారు. అదే మనం 6వ వచనంలో చదువుతున్నాం. యెరూషలేమును స్వతంత్రించుకుందాము అంటే ఆ పట్టణాన్ని స్వతంత్రించుకొని అక్కడి నుంచి 12 గోత్రములను పరిపాలిద్దాం అనుకున్న దావీదు కళ్ళను జయించుకోవాలి అంటే, దావీదు ఆశను జయించుకోవాలి అంటే ఏ పట్టణాన్ని జయించాలి? ఎవరిని జయించాలి? యెబూసీయులను జయించాలి. వాక్యములో మనం చదువుతున్నాము. యెబూసీయులను జయించడానికంటే ముందు యెబూసీయుల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది. ఏమని అక్కడ కనబడుతుందంటే 7వ వచనములో యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి నీవు వచ్చిన ఎడల ఇచ్చటి గుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానము పంపి. ఏ విధముగా కుంటివాళ్ళు గుడ్డివాళ్ళు దావీదును తరిమేస్తారు చెప్పండి? కుంటోళ్ళు గుడ్డోళ్ళు కలిసి ఎవరిని తరుముతారంట? దావీదును తరుముతారు. ఎలా తరుముతారు? ఎలా తరమగలుగుతారు? కుంటోళ్ళు గుడ్డోళ్ళు అసలు యుద్ధంలో నిలబడతారా? కానీ యెబూసీయులు ఏం చెప్తున్నారు? నీవు మా పట్టణాన్ని పట్టుకోవడానికి వస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు కుంటోళ్ళు గుడ్డోళ్ళు కలిసి నిన్ను ఏం చేస్తారు? తరుముతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయ అర్థానికి వెళ్ళడానికంటే ముందు నా ఆలోచన ప్రకారం, ఇది నా సొంత తలంపు ప్రకారం, కుంటోళ్ళు గుడ్డోళ్ళు ఎలా కలిసి కొడతారంటే, కుంటోళ్ళకి ఏముండవు? కాళ్ళు ఉండవు. గుడ్డోళ్ళకి ఏముండవు? కళ్ళు ఉండవు. అందుకని గుడ్డోడు కలిసి కుంటోని చెప్తాడు. గుడ్డోడు కలిసి ఎవరికి కాదు, కుంటోడు కలిసి ఎవరికి చెప్తాడు? గుడ్డోని చెప్తాడు. ఎందుకు? కొట్టడానికి గుడ్డోనికి కాళ్ళు ఉంటాయి. గుడ్డోడికి ఏం లేవు? కళ్ళే లేవు. గుడ్డోడికి ఏమున్నాయి? కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి. ఈ కుంటోడు ఏం చెప్తాడు? వానికి సహాయం చేస్తాడు. అలా దావీదును జయిద్దాం అనుకున్నారు. కానీ ఇక్కడ ఆత్మీయ అర్థమును మనం జ్ఞాపకం చేసుకుంటే ఏ విధముగా యెరూషలేము పట్టణం అనగా యెరూషలేము సీయోను అనగా కొన్ని అర్థాలు ఉన్నాయి. వాక్యం ఇప్పుడు సమయం లేదు, ఆ అర్థాలు చెప్తున్నాను. యెరూషలేము సీయోను అనగా ఆదరణ పట్టణము. యెరూషలేము సీయోను అనగా సమాధాన పట్టణము. యెరూషలేము సీయోను అనగా ఒక ప్రత్యక్షత, అదొక ఉపదేశము. యెరూషలేము సీయోను అనగా మనకు ఆదరణ దొరుకు స్థలం. ఇలా చాలా అర్థాలు బైబిల్ గ్రంథంలో రాయబడింది. యెరూషలేముకు ఒక అర్థం ఉన్నది. జెరూషలేం, యాక్చువల్గా అది తెలుగులో యెరూషలేము, కానీ దాని యాక్చువల్ పదం ఏంటిది? జెరూషలేం. జెరూషా అంటే సమాధానము, జెరూసా అంటే పునాది, షాలేం అంటే సమాధానము. అలా దానికి ఏమని పేరు వచ్చింది? జెరూషలేం అని వచ్చింది. సమాధానము మరియు పునాదులు గల పట్టణం. ఇప్పుడు ఆ యెరూషలేములో కూర్చొని నేను పరిపాలించాలని ఎవరికి ఆశ ఉన్నది? దావీదుకి ఆశ ఉన్నది. కానీ ఇప్పుడు ఆ యెరూషలేములో కూకోవాలంటే దావీదు ఎవరిని జయించాలి? ఫస్ట్ ఎవరిని జయించాలి? ఈ కుంటోళ్ళను గుడ్డోళ్ళను జయించాలి. అలానే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం అంతా గతించిపోతుంది. ఈ సంవత్సరంలో మనం కూడా జయించలేని కొన్ని స్థలాలు ఉన్నాయి, కొన్ని స్వభావాలు ఉన్నాయి. కొన్నిటి విషయాల్లో మనం జయం పొందుకోలేకపోయాం. దేవుడిచ్చిన వాగ్దాన ఫలమును మనం ఏం చేసుకోలేకపోయాము? స్వతంత్రించుకోలేకపోయాం. దావీదుకు దేవుడు వాగ్దానం చేశాడు. దావీదుకి ఏం ఆశ కలగలే, నేను పోయి యెరూషలేము పట్టణంలో కూర్చొని ఈ పట్టణాన్ని, దేశాన్ని అంతా నేను పరిపాలించాలని దావీదుకి ఆశ కలగలేదు. కానీ దావీదుకు దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు?
నీకు ఆ పట్టణమును ఇస్తా, దావీదు పురమును నీకు ఇస్తా అని దేవుడు వాగ్దానం చేశాడు. అందుకనే దావీదు ఏం చేయాలి? ఇప్పుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకోవాలి. ఆ వాగ్దానాన్ని ఏం చేయాలి? స్వతంత్రించుకోవాలి. అందుకనే దావీదు ఎప్పుడూ యెరూషలేము గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. ఇప్పుడు ఆ దావీదు గురించి మనం పక్కన పెట్టి మన గురించి మనం ఆలోచిద్దాం. యెరూషలేము అంటే దేనికి సాదృశ్యం అని చెప్పాను? సమాధానము, పునాదులు గల పట్టణము, ఆదరణ, నెమ్మది. ఇప్పుడు ఈ గతించబోతున్న ఈ సంవత్సరంలో ఎన్నోసార్లు మనం నెమ్మదిని కోల్పోయాం, ఎన్నోసార్లు మనం సమాధానాన్ని కోల్పోయాం, ఎన్నోసార్లు మన పునాదులు కూడా ఏమయ్యాయి? కదిలింపబడ్డాయి. మన పునాదులు అంటే ఏంటిది? బాప్తిసంలో తీసుకున్న తీర్మానం, బలారాధన సమయంలో తీసుకున్న తీర్మానాలు. ఈ తీర్మానాలే ఒక క్రైస్తవునికి ఏంటిది? పునాది. ఇప్పుడు ఈ పునాది ఎన్నిసార్లు కదిలింపబడింది? ఎన్నిసార్లు మన ఆత్మీయ జీవితంలో మన తీర్మానాలు కదిలింపబడ్డాయి? ఎన్నిసార్లు దేవునితో చేసుకున్న ఒడంబడికలు లేదా దేవునితో చేసిన ప్రామిసెస్ ఎన్నిసార్లు అవి కదిలింపబడ్డాయి? దాంట్లో మనం ఎంతగా నిలబడగలిగాం? దీనికి గల కారణాలు ఏంటివంటే, మన ముందు ఎవరున్నారు? యోబుసీయులు ఉన్నారు. ఈ యోబుసీయుల్లో పెద్ద యుద్ధ నైపుణ్యాలు ఎవరు లేరు, కానీ చాలా తెలివైన వారు ఉన్నారు. ఎవరు వాళ్ళు? కుంటోళ్ళు, రెండోదోరు గుడ్డోళ్ళు. మన ఆత్మీయ జీవితంలో ఈ గుడ్డితనము కూడా మనల్ని ఏం చేస్తుంది? వాగ్దానములను స్వతంత్రించుకోకుండా ఆపేస్తుంది. ఎవరు ఆపేస్తున్నారు? గుడ్డితనం. మన ఆత్మీయ జీవితంలో ఏ విధముగా దావీదు యెరూషలేమును స్వతంత్రించుకుందాం, సమాధానము గల పట్టణాన్ని స్వతంత్రించుకుందాం, ఆదరణ దొరికే స్థలమును స్వతంత్రించుకుందాం అని దావీదు వెళ్తున్న క్రమములో ఏ విధముగా యోబుసీలలో ఉన్న గుడ్డి వాళ్ళు అడ్డొచ్చారో, మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుని కార్యములను స్వతంత్రించుకుందాం, దేవుని ఆశీర్వాదాలను స్వతంత్రించుకుందాం, దేవుని సముఖంలో నెమ్మదిని స్వతంత్రించుకుందాం, దేవుడిచ్చే వాగ్దానాలను స్వతంత్రించుకుందాం అనే క్రమములో మన ముందు కూడా ఎవరున్నారు? గుడ్డివారు ఉన్నారు. అందుకనే వాక్యంలో ఏమని రాయబడిందంటే, ఈ లోక దేవత మనుషుల యొక్క మనోనేత్రములను ఏం చేస్తుంది? గుడ్డితనం చేస్తుంది. ఇది గుడ్డితనం చేయడానికి ఒక కారణం చాలా బలముగా వినబడుతుంది. అసలు మనిషిని పడేసిందే మనుషులను ఏం చేసింది? సాతాను గుడ్డితనం చేసింది. మొదటి మనిషి పడిపోయింది దేనితో తెలుసా? గుడ్డితనముతో. ఇక్కడ దావీదన్న పాపం యెరూషలేమును స్వతంత్రించుకోవడానికి గుడ్డోళ్ళు అడ్డొచ్చారు అనుకుంటున్నారు, కానీ అసలు మనిషి పడిపోయిందే దేనితోని? గుడ్డితనంతో. ఆదికాండము 3వ అధ్యాయము 5వ వచనం. అక్కడ ఒక మంచి మాట రాయబడి ఉంటుంది, చదవండి. ఆదికాండము 3వ అధ్యాయము 5వ వచనం. చాలు. ఇక్కడ చూడండి, ఏలైనగా మీరు వాటిని తినుదినమున మీ కనులు ఏమవుతాయి అంటే, ఇప్పటిదాకా ఆదమవ్వ గుడ్డోళ్ళ? ఆదమవ్వకు కన్నులు లేకుండా దేవుడు సృష్టించాడా? ఆదమవ్వ ఎవరిని చూడలేకపోతున్నారా? కానీ సాతాను ఎంత కుయుక్తిగా అక్కడ చెప్తుంది చూడండి. ఏమని చెప్తుంది? మీరు ఇది తినదినమున మీ కనులు ఏమవుతాయి? తెరవబడతాయి. అంటే ఇప్పటిదాకా వాళ్ళు కళ్ళు మూసుకొని ఉన్నారా? ఇప్పటిదాకా వాళ్ళ కళ్ళు తెరవబడలేదా? ఇప్పటిదాకా వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులను వారు గమనించలేకపోతున్నారా? వారు అంధకారంలో ఉన్నారా? మరి సాతాను ఎందుకు ఆ విషయం చెప్పి ఉన్నది? అందుకనే దావీదు యోబుసీయులను జయిస్తేనే ఎక్కడికి పోతాడు? యెరూషలేము పట్టణానికి పోతాడు. కానీ దావీదు ఎలా జయించాడో తెలుసా? ఈ గుడ్డలతో కుంటలతో నాకేం సంబంధం అని డైరెక్ట్గా వాటర్ పైప్ లైన్లోకి వెళ్ళి దూరి యెరూషలేము పట్టణాన్ని స్వతంత్రించుకున్నాడు. దానికి 8వ వచనాలు 8వ వచనంలో ఉంటుంది, చదవద్దు. చాలా తెలివితో స్వతంత్రించుకున్నాడు. ఆ యెరూషలేము పట్టణానికి వెళ్ళే కాలువలో దూరి ఎక్కడికి పోయాడు? డైరెక్ట్గా పైన పట్టణానికి పోయి అక్కడ స్వతంత్రించుకొని అక్కడ జెండా పాతేశాడు. అక్కడ జెండా పాతేసిన తర్వాత కింద ఉన్న వాళ్ళందరూ ఏం చేయాలి? ఖాళీ చేయాలి. ఇప్పుడు మన ఆత్మీయ జీవితంలో కూడా నీకు ఆదరణ దొరకాలి అంటే, నీ పునాదులు కదిలింపబడకూడదు అంటే, నీవు ఈ గుడ్డివారిని ఏం చేయాలి? జయించాలి. ఇప్పుడు ఇక్కడ గుడ్డివారిని చేసింది. కళ్ళుండి మంచిగా దేవుడు సృష్టించి ఎంతగానో దేవుడు ప్రయాసపడి మనిషిని సృష్టిస్తే సాతాను వచ్చి ఏం చెప్తుంది? నేరుగా మీ కన్నులు ఇంకేం కాలేదు? తెరవబడలేదు. మీ కన్నులు ఏం కాలేదు? తెరవబడలేదు. ఎప్పుడైతే ఆ పదం విన్నదో అవ్వకు వెంటనే ఏమైపోయింది? ఒక ఆలోచన వచ్చింది. అంటే నేను గుడ్డోలాగా ఉన్నానా? నేను గుడ్డిదానిలాగా ఉన్నానా? ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను మనల్ని ఎక్కడ పట్టుకుంటుందో తెలుసా? ఇదే అవ్వకు తెలియట్లేదా? నేను అన్ని పనులు చూస్తున్నాను, నా చుట్టూ ఉన్న అన్ని జంతువులను చూస్తున్నాను,
నేను రోజు నా దేవుడితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాను, రోజు నా పక్కన ఉన్న ఆదాముతో మాట్లాడుతున్నాను. నేను ఎలా గురుడిదాన్ని, నా మనోనేత్రాలు ఎలా మూయింపబడ్డాయి. ఇక్కడ వాక్యంలో ఏమని చదువుతున్నాము? ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడును. అంటే ఇప్పటిదాకా నా కన్నులు మూసుకొని పోయాయా? ఇప్పటిదాకా నేను కన్నులు చూడకుండా ఉన్నానా? ఇప్పుడు నేను చూస్తున్నవన్నీ ఏంటివి అంటే, ఇన్ని రోజులు అన్నీ చూసింది, కానీ ఏం చూస్తుంది? ఎప్పుడు ఈ పండును మాత్రమే చూస్తుంది. అందుకనే సాతాను కూడా ఇదే పట్టుకుంటుంది. దేవుడిచ్చిన ఆశీర్వాదాలను నీకు చూపించదు. సాతాను చెప్పొచ్చు కదా, ఇప్పుడు అవన్నీ చూస్తున్నావు, ఇది దీంతో నీకు ఏం పని అమ్మాయి, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పొచ్చు కదా. దేవుడు నీకు తినడానికి నీ పండ్లు ఇచ్చాడు, దేవుడు నేను ఆశీర్వదించాడు, తోటలో నేను ఎక్కడన్నా వాసము చేయమన్నాడు, నీవు ఏ చెట్టు ఫలమునైనా తినమన్నాడు, నువ్వు ఎంతకాలమైనా బ్రతకొచ్చు అన్నాడు, నీవు దేవుని మహిమలో ఉన్నావు, నీవు రోజు దేవునితో మాట్లాడుతున్నావు. కానీ ఇప్పుడు సాధన వచ్చి ఏం చెప్తుంది? ఇవన్నీ చెప్పకుండా నువ్వు ఏమైపోయావు? వృట్టిదానిగా అయిపోయావు. నీకేం లేవు, ఇప్పుడు కన్నులు లేవు. ఈ పండు తింటేనే నీ కళ్ళు ఏమవుతాయి? ఈ పండు తింటేనే నీ కళ్ళు ఏమవుతాయి? తెరవబడతాయి. హల్లెలూయా. కొంచెమన్నా కామన్ సెన్స్ అవ్వక అక్కడ లే. నేను ఇప్పుడు చూస్తున్నవన్నీ నేను సరిగానే చూస్తున్నాను కదా, నా కన్నులు తెరవబడ్డాయి అని చెప్పొచ్చు కదా. నిజంగానే ఏమనుకున్నది? ఈ పండు తింటేనే కళ్ళు తెరవబడతాయి అనుకున్నది. ఆ పండు తిన్నది, ఏ కళ్ళు మూయబడ్డాయి? ఆత్మీయ సంబంధమైన కనులు మూయబడి ఆ ప్రకృతి సంబంధమైన కనులు ఏమయ్యాయి? తెరవబడ్డాయి. మన ఆత్మీయ జీవితంలో కూడా సాతాని బలహీనతను బలముగా పట్టుకొని ఏం చూపెడుతుంది? మనకు లోకాన్ని చూపెడుతుంది. అందుకని యేసు ప్రభు దీన్ని జయించాడు. ఎప్పుడైతే 40 రోజులు ఉపవాసం ఉండి నీరసించిపోయాడో, సాతాను యేసు ప్రభుని ఒక ఎత్తైన పర్వతం యొద్దకు తీసుకొని వెళ్ళి ఆ పట్టణాన్ని చూపెడుతుంది. ఏమంటుంది అక్కడ? నీవు నాకు నమస్కారం చేసిన ఎడల ఈ పట్టణాన్ని నేను నీకు అనుగ్రహిస్తానంట. అప్పుడు దేవుడు అనుకుంటాడు, ఏమనుకుంటాడో తెలుసా? అవ్వలెక్క దేవుడు అనుకోలేదు. ఒకవేళ అదే స్థానంలో ఒకవేళ అవ్వుంటే ఏమనుకుంది తెలుసా? నిజంగానే మొక్కి ఆ పట్టణాన్ని స్వతంత్రించుకుంది. ఇది అవ్వకు దేవునికి ఉన్న వ్యత్యాసం. ఇదే మొదటి ఆదాముకు చివరి ఆదాముకు ఉన్న వ్యత్యాసం. ఇదే ప్రకృతి సంబంధానికి పర సంబంధముకున్న వ్యత్యాసం. యేసు ప్రభు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళాడో యేసు ప్రభుని చూపించి ఏం చెప్తుంది? ఈ పట్టణం అంతా నేను నీకు ఇస్తా, నువ్వు నాకేం చెయ్యి? నమస్కారం చెయ్యి. అంటే ఇప్పుడు పూజించే వాళ్ళందరూ యేసు ప్రభును కాదా? అందుకని యేసు ప్రభు ఏమంటున్నాడు? నేను ఆదిలో నుంచి ఉన్నా, ఈ పట్టణాన్ని సృష్టించిందే నేను, ఈ రాజ్యాలను సృష్టించిందే నేను. అందుకని దేవుడు అది ఆలోచించుకొని సాతానును అక్కడ జయించాడు. కానీ అవ్వ జయించగలిగిందా? ఈ పండ్లన్నిటికీ పేర్లు పెట్టిందే నేను, ఈ ప్రకృతికి జంతువులకు అన్నిటికీ పేర్లు పెట్టిందే నేను. నువ్వు వచ్చి నా కళ్ళు ఎందుకు తెరవబడలేదని చెప్తున్నావు అని అడగొచ్చు కదా, అడగలేదు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను నీవు కనుక గురుడితనముగా, ఇదే మన ఆత్మీయ జీవితంలో ఉన్న గురుడితనం. నీవు ఈ గురుడితనముతో ఉన్నావా? ఈరోజు ఒకసారి పరిశీలించుకో. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు సాతాను నీకు చూపించదు, దేవుడిచ్చిన దీవెనలు సాతాను నీకు చూపించదు, దేవుడిచ్చిన మహిమగల శరీరాన్ని సాతాను నీకు చూపించదు. నీ జీవితంలో ఏదైతే లోటు ఉంటుందో, ఏదైతే కొదువు ఉంటుందో, ఏదైతే నీవు అతిగా ఆశపడతావో అది చూపిస్తుంది. ఇగో చూసావా, నువ్వు ప్రార్థన చేసావు, దేవుడు నీకు ఇది ఇయ్యలేదు. నువ్వు ఇంకా ఈ సంవత్సరం అంతా ప్రార్థన చేసినా దేవుడు నీకు ఇదేం చేయలేదు, అనుగ్రహించలేదు. ఈ సంవత్సరం అంతా నువ్వు ఉపవాసం ఉన్నావు, ఈ సంవత్సరం అంతా దేవుడితో అంటుకట్టుకొని జీవించావు, ఈ సంవత్సరంలో నీవు అడిగింది దేవుడు ఇచ్చాడా? ఇయ్యలేదు. అరే ఈ సంవత్సరం అంతా దేవుడు నిన్ను కాపాడాడు, ఈ సంవత్సరం అంతా నీవు దేవుల్లో ఎదగగలిగావు, ప్రార్థనలో ఎదగగలిగావు. ఇంతకుముందు ఉన్న సంవత్సరాలు చేయలేని ప్రార్థన ఈ సంవత్సరంలో నువ్వు చేయగలిగావు, ఈ సంవత్సరంలో ఉండగలిగావు అని సాతాను చూపించదు. ఏం చూపెడుతుంది? ఈ సంవత్సరంలో నీవు ఏదైతే దేవుని దగ్గర పొందుకోలేదో అది చూపించి నీవు నాకు నమస్కారం చెయ్యి, నీకు ఇదేమి ఇస్తాను, ఇది నీకు దయచేస్తాను. ఇప్పుడు తింటున్న పండ్లన్నీ అవ్వకు సాతాను చూపించలేదు. నీవు మహిమగల శరీరంలో ఉన్నావమ్మా, నీవు దేవుని స్వారూప్యంలో ఉన్నావు, దేవుడు ఎలా అయితే ఉంటాడో దేవుడు నీకు అలాంటి శరీరమే అనుగ్రహించాడు అని సాతాను చూపించలేదు. ఏం చూపించింది? అవ్వలో ఏదైతే బలహీనత ఉన్నదో, అవ్వలో ఏంటిది బలహీనత? ఆ పండు మీద ఉన్న ఆశ. ఏ పండు అయితే తినకూడదు అన్నాడో ఆ పండు మీద ఉన్న ఆశ, ఆ బలహీనతను పట్టుకొని ఏం చెప్తుంది? నీకు ఇవన్నీ ఉన్నా ఇది నువ్వు తినలేకపోతున్నావు అంటే దేవుడు నీకేమి ఇవ్వలేదు, అధికారం ఇవ్వలేదు.
దేవుడు ఏం చెప్తున్నాడు? ఆదాముతో దేవుడు ఏం చెప్పాడు? నీవు ఈ తోటలో ఉన్న సమస్త ఫలములను తిను, ఈ తోట మీద నీకు సంపూర్తిగా అధికారం ఇస్తున్నా, దీనికి నువ్వే కాపలా, దీనికి నువ్వే యజమానుడవు, దీనిని నువ్వు సేదపరచు, దీనిని నువ్వు నాటు, దీనిని నువ్వు ఫలించు, దీనిని నువ్వు అభివృద్ధి చేయి అనే సర్వాధికారం దేవుడు ఆదాముకి ఇస్తే సాతాను వచ్చి ఏం నేర్పించింది? అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో కూడా ఏదైతే కొదువు ఉంటుందో సాతాను వచ్చి అక్కడ కూర్చుంటుంది. కూర్చొని ఏం చెప్తుంది? దేవుడు నీ జీవితంలో ఈ ప్రార్థన ఆలకించలేదు, అందుకే నీ జీవితంలో ఈ కార్యము జరగట్లేదు. మరి చేసిన కార్యాలన్నీ, ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ, ఈ గడిచిన కాలములలో, గడిచిన సంవత్సరాలలో, గడిచిన నెలలో, గడిచిన రోజుల్లో దేవుడు ఎన్నిసార్లు నిన్ను లేవనెత్తలేదు, ఎన్నిసార్లు దేవుడు నిన్ను బలపరచలేదు, ఎన్నిసార్లు నువ్వు దేవుని చెంతకి రాలేదు, అవన్నీ మర్చిపోయి అది ఎక్కడ కూర్చుంటుంది? ఆ సమస్య మీద కూర్చొని నువ్వు ఎంతో ప్రార్థన చేసినా దేవుడు ఈ సంవత్సరంలో ఈ సమస్యను నీకు తీర్చలేదు. అప్పుడు నీవు కూడా అంటావు, అవును నిజముగానే దేవుడు ఏం చేయలేదు, తీర్చలేదు. ఏ విధముగా అవును నిజంగానే నిజమే కావచ్చు అనుకొని ఏ విధంగా పండు తిన్నదో మనం కూడా దాని వలలో పడిపోయి, అందుకనే గుడ్డి వారు ఉండబట్టి మనం దేన్ని జయించలేకపోతున్నాము? యెరూషలేమును జయించలేకపోతున్నాం. అందుకని మన గృహాల్లో సమాధానం లేదు, మన గృహంలో సంతోషము లేదు, మన పునాదులు కూడా ఏమవుతున్నాయి? కదిలింపబడుతున్నాయి. పునాదులు ఎప్పుడు కదిలింపబడకూడదు. గోడలు కదిలినా ఏం కాదు, స్లాబ్ కూలినా ఏం కాదు, కానీ ఏమి కదిలింపబడకూడదు? పునాది. ఈ పునాది కదల్చబడిందంటే ఇక అక్కడ ఎంత పెద్ద కట్టడమైనా నిమిషంలో ఏమైపోతుంది? అది కూలిపోతుంది. నీ పునాదే ఏంటిది? బాప్తిసం. నీ పునాదే ఏంటిది? దేవునితో అంటుకట్టుకొని జీవించే జీవితం. నీ పునాదే ఏంటిది? విశ్వాసం. నీ పునాది ఏంటిది? దేవునితో సాంగత్యము చేయడం. నీ పునాది ఏంటిది? దేవునితో కలిసి జీవించడం. ఇప్పుడు ఆ పునాదే దెబ్బతిన్నదంటే నీ ప్రార్థన ఏమైపోతుంది? అందుకని సాతాను చాలా క్లుప్తముగా రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం చదవండి. రోమీలకు రాసిన పత్రిక రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. 8వ అధ్యాయము 32. తన సొంత ఏంటిదంట? తన సొంత కుమారుణ్ణి వెనుదీయడానికి ఏం చేయలేదు? వెనుకడుగేయలేదు. నా కుమారుని నేను ఎందుకు పంపిస్తా? మళ్ళీ ఏలియానో మోషేనో బాప్తిసం ఇచ్చి యోహాన్నో పంపిస్తాను, కానీ నా కుమారుని నేను ఎందుకు పంపిస్తాను అనుకున్నాడా యేసు ప్రభు? మళ్ళీ ఎవరో ఒక ప్రవక్తను పంపించచ్చు కదా, ఎవరో ఒక వ్యక్తిని పంపించచ్చు కదా, కానీ ఎందుకు దేవుడు కుమారుని పంపించాడు? ప్రారంభంలో మోషేని పంపించాడు, ఏలియాని పంపించాడు, ఎలీషాని పంపించాడు, ఇర్మియాని పంపించాడు, ఇలా అనేక మంది ప్రవక్తలను పంపించి చివరికి ఎవరిని పంపించాడు? యేసు ప్రభుని పంపించాడు. యేసు ప్రభుని పంపించడానికంటే బదులుగా ఇంకెవరైనా పంపించవచ్చు కదా. అందుకని ఇక్కడ అదే రోమీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ప్రశ్న వేస్తున్నాడు రోమీల సంఘానికి. ఏమని? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహింపడు? కుమారునే ఇచ్చాడు, ఇంక ఈ కష్టాల నుంచి ఎందుకు తీర్చడు? ఈ ఆశీర్వాదాలు ఎందుకు దయచేయడు? ఈ బలహీనతల నుంచి దేవుడు ఎందుకు విడిపించడు? యెరూషలేమును స్వతంత్రించుకోవడానికి దేవుడు ఎందుకు సహాయం చేయడు? ఆయన మనకి ఎవరిని అనుగ్రహించాడు? కుమారుణ్ణి అనుగ్రహించాడు. తన సొంత కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించిన దేవుడు మన కష్టముల విషయంలో ఎందుకు వెనకడుగేస్తున్నాడు? మన ఆశీర్వాదాల విషయంలో దేవుడు ఎందుకు వెనక్కి వెళ్తున్నాడు? మనం అడుగుతున్నవి దేవుడు ఎందుకు అనుగ్రహించలేకపోతున్నాడు? మన ప్రార్థనలు ఎందుకు దేవుడు వినలేకపోతున్నాడు? మన ప్రార్థనలో కోరుకున్నవి ఎందుకు దేవుడి జీవితంలో నెరవేర్చలేకపోతున్నాడు? సొంత కుమారుణ్ణి అనుగ్రహించిన దేవునికి అసాధ్యమా అని అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టమైన ప్రశ్న రోమీల సంఘం ముందు ఉంచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే సంఘములో దేవుడు అదే ప్రశ్న వేస్తున్నాడు. సొంత కుమారుని అనుగ్రహించిన దేవుడు నీ జీవితంలో ఉన్న కష్టములు ఎందుకు తీర్చలేకపోతున్నాడు?
సొంత కుమారుని అనుగ్రహించిన దేవుడు నీ జీవితంలో ఎందుకు సంతోషాన్ని తీసుకొని రాలేకపోతున్నాడు? సొంత కుమారుని అనుగ్రహించిన దేవుడు మీ ఇంట్లో ఎందుకు సమాధానాన్ని నెలకొల్పలేకపోతున్నాడు? సొంత కుమారుని అనుగ్రహించిన దేవుడు మీ స్థితిగతులను ఎందుకు మార్చలేకపోతున్నాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో మన మీద ఆలోచించాల్సిన రోజు. అందుకనే వాక్యంలో మనం చదువుతున్నాం, అవ్వ తెలివి తక్కువ పని చేసింది. నేరుగా సాతాను వచ్చి ఏమని చెప్తుంది స్పష్టంగా, మీరేమైపోయారు? గుడ్డోళ్ళు అయిపోయారు. కానీ అదే గుడ్డితనము టాక్టిక్స్, అదే తెలివితేటలు యేసు ప్రభు ముందు కూడా సాతాను పెట్టింది. ఏమని పెట్టింది? నీవు నాకు నమస్కరిస్తే ఈ పట్టణం అంతా నీకు ఇచ్చేస్తా. కానీ యేసు ప్రభు దేవుని ఆత్మలో నింపబడిన వాడు, యేసు ప్రభు శరీరధారిలో ఉన్న దేవునితో నడిచిన వాడు, యేసు ప్రభు దేవుని చిత్తమును ఎరిగిన వాడు, యేసు ప్రభు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన వాడు. అందుకనే యేసు ప్రభు నేరుగా చెప్పాడు, నేనేం చేయను? నమస్కరించను. ప్రభు అయిన యేసుని శోధించకూడదని వాక్యంలో రాయబడి ఉన్నది నీకు తెలియదా? అయిన వెంటనే సాతాను అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కానీ అవ్వ ఈ మాట అనగలిగిందా? ఏ విధముగా నువ్వు నన్ను శోధించగలుగుతున్నావు అని అనగలిగిందా? ఈ తోటకే నేను యజమానురాల్ని, ఈ తోటనే దేవుడు నా చేతిలో పెట్టాడు. ఈ తోటలో నేను ఏ చెట్టునైనా నరకొచ్చు, ఏ చెట్టునైనా పెంచొచ్చు, ఏ పండునైనా తినొచ్చు. ఈ పండు ఒక్క పండును తినకూడదు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు పండు తినొద్దు అన్నాడు కానీ చెట్టు నరకద్దు అన్నాడా? వెంటనే ఇంత మంచి తెలివితేటలు ఉంటే వాళ్ళకి దాన్ని ఎందుకు ఆత్మీయ రకంగా ఉపయోగించుకోలేకపోయారు? వెంటనే పోయి ఆ చెట్టును నరికి పడేస్తే అయిపోయేది. ఆడ పండు ఉండపోయేది, ఆ చెట్టు ఉండపోయేది. పండు తినడానికి తెలివితేటలు వచ్చాయి కానీ ఆత్మీయతలో బలపరచబడడానికి ఏం రాలేదు? తెలివితేటలు రాలేదు. మన ఆత్మీయ జీవితంలో పాపము చేయడానికి ఉన్న తెలివి, పాపము చేయడానికి ఉన్న ఆలోచన, పాపము చేయడానికి ఉన్న రహస్య క్రియలు పరిశుద్ధతను కాపాడుకోవడానికి లేవు. అందుకనే నువ్వు దేన్ని స్వతంత్రించుకోలేకపోతున్నావు? యెరూషలేమును స్వతంత్రించుకోలేకపోతున్నావు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. ఈ వ్యక్తి గురించి చెప్పి నేను ముగిస్తాను. అపొస్తలుల కార్యము 9వ అధ్యాయము 17వ వచనం. ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీ వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీకు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి కొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందెను. ఇక్కడ రెండో గుడ్డితనం. నీవు యెరూషలేమును జయించాలి అంటే యోబూసీలలో ఉన్న గుడ్డితనాన్ని ఏం చేయాలి? జయించాలి. ఈ 23వ సంవత్సరంలో సమాధానం లేదు, 24వ సంవత్సరంలో కూడా ఇలానే ఉంటానంటే అది మన గుడ్డితనం. అవ్వ గుడ్డితనంలో పడిపోయి ఏమైపోయింది? మోసపోయింది. కానీ కృత నిబంధన సంఘముగా దేవుడు శరీరధారిగా భూమి మీదకి దిగి వచ్చి వాక్యాన్ని మనకు పరిచయం చేసిన తర్వాత ఇంకా మనం ఆ గుడ్డితనములో ఉన్నామంటే మనకంటే బలహీనులు ఇంకా ఎవరు లేరు. ఇక్కడ వాక్యంలో మనం చదువుతున్నాం, అపోస్తలుడైన పౌలు కూడా ఏమైపోయాడంట? గుడ్డివాడైపోయాడు. అపోస్తలుడైన పౌలు ఎందుకు గుడ్డివాడైపోయాడు మన అందరికీ బాగా తెలుసు. దమస్కా అనే పట్టణమును జయించడానికి సైన్యమును వేసుకొని వెళ్ళాడు. అక్కడున్న క్రైస్తవులను హతమార్చడానికి, అక్కడున్న క్రైస్తవులను హింసించడానికి దమస్కకు బయలుదేరిన సౌలుతో దేవుడు మాట్లాడాడు. ఎప్పుడైతే దేవుడు మాట్లాడుతున్నాడో ఆకాశం వైపు ఆ వెలుగును చూడగానే సౌలు యొక్క కనులు ఏమైపోయాయి? గురుడితనముగా మార్చబడ్డాయి. దేవుడు అతనితో మాట్లాడి 9వ అధ్యాయం 17వ వచనంలో మనం చదివిన వాక్యం ప్రకారం అననీయ దగ్గరికి వెళ్ళమంటాడు. ఇప్పుడు అననీయ దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ వాక్యంలో మనం చదువుతున్నాం, ఏమని చదువుతున్నాము? 18వ వచనం చదవండి. అప్పుడే చాలు. దృష్టి ఎప్పుడు కలిగిందంట? కనులలో నుండి ఏం రాలిపోయింది? పొర రాలిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కూడా ఆశీర్వాదగల పట్టణములను చూడాలి అంటే, నీ ఇంట్లో దేవుని వాగ్దానాలు నెరవేర్చబడాలి అంటే, నీ ఇంట్లో దేవుని మహిమను చూడాలి అంటే నీ కనులోకున్న పొర కూడా ఏం కావాలి? రాలిపోవాలి. ఆ పొర రాలిపోయింది. అపోస్తలుడైన పౌలుకి ఏమొచ్చింది? దృష్టి వచ్చింది. పొర రాలిపోయింది. అపోస్తలుడైన పౌలు జయించగలిగాడు. ఆ పొర రాలిపోయింది. అపోస్తలుడైన పౌలు ఏదైతే కోల్పోయాడో అది తిరిగి పొందుకోగలిగాడు. పొర రాలిపోయింది. అపోస్తలుడైన పౌలు జీవితంలో ఏదైతే లోటుగా ఉన్నదో అది తిరిగి స్వతంత్రించుకోగలిగాడు. మరి మన ఆత్మీయ జీవితంలో కూడా కొన్ని పొరలు ఉంటాయి. ఈ అపోస్తలుడైన పౌలుకున్న పొర ఏంటిదో తెలుసా? స్వయనీతి. ఏంటిదంట? స్వయనీతి. ఏంటిది? నేను చెప్పిందే కరెక్ట్, నాదే కరెక్టు, నాదే, నేను చేయాలనుకునేదే చేయాలి. దమస్కకి వెళ్ళి చంపాలనుకుంటే దమస్కకి వెళ్ళాడు.
క్రైస్తవులను చంపాలనుకున్నాడు, క్రైస్తవుల జోలికి వెళ్ళాడు. ఇలా తనకి ఏదైతే నచ్చుతుందో అదే తన స్వయనీతి. అందుకనే మనం చదువుతున్నాం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. నిశ్చయముగా సమస్తమును నేను నష్టముగా ఎంచుకొనుచున్నాను. దేని కొరకు సమస్తము నష్టముగా ఎంచుకుంటున్నాడు? దేని కొరకు? నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గురించి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఇప్పుడు ఇన్ని రోజులు ఏమనుకున్నాడు? నా వెనుక సైన్యం ఉన్నది, నా వెనుక బలం ఉన్నది. నా తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. నన్ను నియమించి చాలు. పూర్వం ఎలా ఉన్నాడు ఈయన? దూషకుడు, హింసకుడు, హానికరుడు. తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా దేవుడు ఏం చేశాడు? ఎంచుకున్నాడు. అందుకని ఆ కంటికి పట్టిన పొర అపోస్తులైన పౌలుకి సౌలుగా ఉన్నప్పుడు ఏం పట్టిందంటే కంటికి. అననీయ దగ్గరికి వెళ్ళి అననీయ ప్రార్థన చేసిన వెంటనే ఆ పొర రాలిపోగా తిరిగి ఏం కలిగింది? దృష్టి కలిగింది. అప్పుడు వెళ్ళి ఏం తీసుకున్నాడు? బాప్తిసం తీసుకున్నాడు. ఈ పొర మన జీవితంలో కూడా ఉంటుంది. అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం అనుకుంటా, ఒకసారి చదవండి. 3వ అధ్యాయము 6వ వచనం. ఫిలిప్పీలకు రాసిన ఆసక్తి విషయము చాలు. ధర్మశాస్త్రం గల నీతి విషయంలో ఎలా ఉన్నాను నేను? అనింద్రుడు. ఆసక్తి విషయంలో ఎలా ఉన్నాను? సంఘాన్ని దూషిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తులైన పౌలు కూడా బుద్ధి ఇదే. నేను నమ్మిందే కరెక్టు, నాదే కరెక్టు, నా ఆలోచనే కరెక్టు, నేను చేయాల్సింది అనుకున్నదే కరెక్టు. అందుకనే దేవుడు ఏం చేశాడు? గట్టిగా పట్టుకున్నాడు. ఎప్పుడైతే దేవుడు పట్టుకున్నాడు ఏమైపోయింది? తన జీవితము అంధకారం అయిపోయింది, గుడ్డితనం అయిపోయింది. ఏమి చూడలేకపోయాడు, ఏం చూసినా కనబడలేకపోయింది. ఆ పొర రాలిపోయేంత వరకు తను తిరిగి కనులు పొందుకోలేకపోయాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా కొన్ని పొరలు ఉన్నాయి. మన ఆత్మీయ జీవితంలో కూడా కొన్ని క్రియలు ఉన్నాయి. మన ఆత్మీయ జీవితంలో కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి. మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుడిచ్చే వాగ్దానాలను స్వతంత్రించుకోలేకపోవడానికి గల కారణం ఏంటిదో తెలుసా? మన ఆత్మీయ నేత్రాలకు పట్టిన పొర. ఆ పొర రాలిపోతేనే దేవుడిచ్చే ఆశీర్వాదాలను నువ్వు చూడగలుగుతావు. ఆ పొర రాలిపోతేనే దేవుడిచ్చిన వాగ్దానాలను నీవు స్వతంత్రించుకోగలుగుతావు. ఆ పొరనంత కాలం నీవు కూడా ఎలా ఉంటావు? గుడ్డివాణి వల్లే ఉంటావు. అవ్వ ఏదైతే చూపెట్టిందో అది నమ్మింది. నీవు కూడా సాతాను ఏది చూపెడుతుంది నమ్ముతావు, గుడ్డిగా నమ్మిపోతావు. నిజంగా ఈ బలహీనత వచ్చిందంటే ఇది సాతాను. ఆ సాతానికి అధికారం లేదు. దేవుడు మనకు ఒక ముళ్ళు పెట్టాడు, దాన్ని మనం ఏం చేసుకోవాలి? జయించుకోవాలి. ఆ ప్రార్థన చేయడం చేత కాక దాన్ని జయించడం కాక ఆ నెపాన్ని ఎవరి మీద పెడతాం? మనము సాతాను మీదనో, మంత్రం మీదనో, శకునం మీదనో పెడతాం. ఆ ముళ్ళుని జయించడం మన వల్ల కాదు. కారణం ఏంటిదంటే మనలో ఆత్మీయ జీవితము లేదు. మనం దేవునితో మాట్లాడే స్వభావం పొందుకోలేకపోయాం. అందుకనే సాతాను ఏం చెప్తుంది? ఇది వాళ్ళు పెట్టింది, ఇది వీళ్ళు పెట్టింది, ఇది ఇంకోరు పెట్టింది, కానీ కూకొని ప్రార్థన చేయాలని చెప్తుంది. అది చెప్పదు. అందుకని మన ఆత్మీయ జీవితంలో మనం పొందుకోవాల్సిన బలం అది. మన ఆత్మీయ జీవితంలో మనం నిలబడాల్సిన స్థితి అది. మన ఆత్మీయ జీవితంలో మనం ఎదిరించాల్సిన స్థితి. ఆ స్థితిలో నువ్వు ఏం చేస్తావు? కూర్చొని దాన్ని ఎదిరించడానికంటే బదులుగా చేసిన వాడిని తిట్టుకుంటావు. వీడు చేశాడు నా జీవితంలో, అందుకే ఇలా జరిగింది, వాడు చేశాడు, వీడు చేశాడు. ఎవడు మన జీవితంలో చేస్తే మన దేవుడు చూస్తూ ఉండేవాడు కాదు. ఆయన ఎందుకు అనుమతించాడంటే నీ జీవితంలో ఏదో పొర ఉంది. ఆ పొర రాలిపోవడానికి దేవుడు ఏం చేశాడు? అనుమతించాడు. ఆ స్వయనీతి, స్వయచిత్తం లేదా అపోస్తలుల లాంటి పౌలు లాంటి జీవితం, పూర్వం ఉన్న జీవితం, ఆ పూర్వ స్వభావాలు, దేవుడి దగ్గర వ్యతిరేకమైన స్వభావాలు ఏదో ఉంది, అది రాలిపోవడానికి దేవుడు నిన్ను ఎవరికి అనుమతించాడు? దుష్టునికో, మంత్రశక్తునికో లేదా ఇంకోనికో అనుమతించాడు. ఇప్పుడు మనం దాన్ని రాలగొట్టుకోకుండా మనం పోయి ఎవరిని తిడతాము? వాడిని తిడతాం. వాడు చేయబట్టి ఇలా అయింది, ఆ సాతాను చేయబట్టి ఇలా అయింది, లేదా ఇది చేయబట్టి ఇలా అయింది, నా స్వభావాలు చేయబట్టి ఇలా అయింది అనుకోవాలి. హల్లెలూయా. నా బుద్ధి మార్చడానికి దేవుడు నా జీవితాన్ని వారి చేతికి అప్పచెప్పాడు. నా ప్రవర్తనను మార్చడానికి దేవుడు వారి జీవితానికి అప్పచెప్పాడు.
నా జీవితంలో ఉన్న పొరపాట్లు తెలుసుకోవడానికి దేవుడు నన్ను వారికి అప్పచెప్పాడు. ఈ గుడ్డోనికి అప్పచెప్తేనే దావీదుకి తెలివి వచ్చింది. ఏం తెలివి వచ్చింది? యెరూషలేముని ఎలా స్వతంత్రించుకోవాలో తెలుసుకున్నాం. గుడ్డోనికి అప్పచెప్పాడు అని, అందుకే దేవుడు గుడ్డోనికి అప్పచెప్పాడు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని శ్రమలకు, బలహీనతలకు, కష్టములకు, లేదా అపవాదికి, మంత్రశక్తులకు, తంత్రశక్తులకు అప్పచెప్తున్నాడంటే దేవుడు మన జీవితంలో ఏదో మార్పును కోరుతున్నాడని అర్థం. ఇప్పుడు ఇక్కడ వాక్యంలో మనం చదువుతున్నప్పుడు సౌలు ముందుగానే కళ్ళున్నవాడు, మంచి కళ్ళున్నాయి, చాలా నైపుణ్యం ఉన్నవాడు, చాలా స్పీడ్గా నేర్చుకునేవాడు, ఎన్నో అనర్గళంగా ఎన్నో భాషలు మాట్లాడేవాడు. అలాంటి వాడిని దేవుడు ఎవరి చేతికి అప్పచెప్పాడు? గుడ్డోనికి చేతికి అప్పచెప్పాడు. ఇప్పుడు ఆ గుడ్డితనం పోవాలంటే ఎక్కడికి పోవాలి? అననీయ దగ్గరికి పోవాలి. అననీయ ఎవరు? ఒక పరిచారకుడు, సేవకుడు కూడా కాదు. అననీయ ఎవరు? ఒక పరిచారకుడు. ఇప్పుడు ఆ పరిచారకుడు దగ్గరికి పోతేనే ఈ తెలివి గలవాడికి ఏమొస్తుంది? కళ్ళు వస్తాయి. నాకు తెలివి ఉన్నది, నా కన్ను ఉన్నది, నేను వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతానంటే నీ కళ్ళు రావు. జీవిత కాలంలో నీ కళ్ళని పొందుకోలేదు. అది అణచగొట్టడానికే దేవుడు దాన్ని అణిచివేయడానికే, ఆ స్వయ గర్వము, స్వయ నీతిని అణిచివేయడానికే దేవుడు అపొస్తలుడైన పౌలుని ఎక్కడికి పంపించాడు? అననీయ దగ్గరికి పంపించాడు. ఇప్పుడు వాక్యంలో మనం చదువుతున్నాము, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. ఇప్పుడు మీ కొరకు నీవు అనుభవిస్తున్న శ్రమలయందు సంతోషించుచు, సంగమాను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. చాలు. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే పొర రాలిపోయిందో, మన అపొస్తలుల కార్యంలో మనం చదివిన 9వ అధ్యాయం 18వ వచనంలో అననీయ ప్రార్థన చేసిన వెంటనే అపొస్తలుడైన సౌలుకున్న పొర ఏమైపోయింది? రాలిపోయింది. రాలిపోయిన తర్వాత కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో ఒక తీర్మానం చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు, సంగమను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటిని నా వంతు నా శరీరం అందు సంపూర్ణము చేయుచున్నాను. ఏంటిది? క్రీస్తు శ్రమ పడినట్టు కాదు. క్రీస్తు ఇంకా ఏ శ్రమలలోనైతే పోకుండా ఉన్నాడో ఆ శ్రమలలోనికి నేను పోయి ఆయన వంతుని నేను ఏం చేస్తాను? తీరుస్తాను. అంటే శ్రమ పడడానికి ఒక సంతోషం వచ్చింది. ఇన్ని రోజులు శ్రమ పడడానికి ఎక్కడికి పోయేవాడు? పరిగెత్తేవాడు. అమ్మో శ్రమలు వద్దు, కష్టములు వద్దని. కానీ ఇప్పుడు క్రీస్తు కొరకు శ్రమ పడడానికి ఏమంటున్నాడు? నా వంతు కృషి. వాక్యంలో ఏమని చదువుతున్నాము? శ్రమల యందు సంతోషించుచు, సంగమను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి. క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి అంటే ఏంటిది? ఆయన ఇంకా ఏ శ్రమలలోనికి వెళ్ళలేదో ఆ శ్రమలకు సైతము నేను వెళ్ళి ఆ శ్రమను అనుభవించి అక్కడ నేను నిరూపించుకుంటాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువే శ్రమ పొందాడు. 40 కొరడా దెబ్బలు, ముళ్ళ కిరీటము ఉమ్మి వేయించుకున్నాడు, సిలువ వేయబడ్డాడు. ఇంకా యేసు ప్రభు శ్రమలలో కొన్ని కొదవ ఉన్నాయంట. ఏంటిది కొదవ? యేసు ప్రభువే 40 ఎన్ని కొరడా దెబ్బలు తిన్నాడు? 40 కొరడా. కానీ అపొస్తలుడైన పౌలు 40 కొరడా దెబ్బలు 3 సార్లు తిన్నాడు. యేసు ప్రభు ఒక్కసారే తిన్నాడు. కానీ అపొస్తలుడైన పౌలు 40 కొరడా దెబ్బలు ఎన్నిసార్లు తిన్నాడు? 3 సార్లు తిన్నాడు. యేసు ప్రభు ఒక్కసారే చెరసాలకు వెళ్ళాడు వాక్యము కొరకు, సత్యము కొరకు. కానీ అపొస్తలుడైన పౌలు పలుమార్లు వెళ్ళాడు. యేసు ప్రభు పిలాతు దగ్గరికి, హేరోదు దగ్గరికి ఒక్కసారే వెళ్ళాడు. కానీ అపొస్తలుడైన పౌలు పలుమార్లు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంట? దేని కొరకు వెళ్ళాడు? అది అలా వెళ్ళడం అతనికి ఎలా అనిపించిందంట? సంతోషంగా అనిపించింది. ఎందుకు? నేను తింటున్న ఈ కొరడా దెబ్బలు ఎవరి కొరకు? నా క్రీస్తు కొరకు. నేను తింటున్న ఈ కొరడా దెబ్బలు. అందుకనే ఎంతోమంది దైవజనులు రక్తము కారుస్తేనే ఈరోజు మనం ఇలా నిలబడి వాక్యంలో వింటున్నాం. ఎంతోమంది అపోస్తులు వాళ్ళ శరీరాన్ని తృణీకరించుకొని, వాళ్ళ శరీరాన్ని పాడు చేసుకొని, వాళ్ళ శరీరంలో పురుగులు పట్టినా కానీ పరిచర్య చేసిన భూమిలో మనం నిలబడి వాక్యమును వింటున్నాం. మనం ఎంతో ఆశీర్వాదవంతులం. కానీ ఈ ఆశీర్వాదాన్ని మనం పక్కన పెట్టేసి వారి మరణాన్ని మనం ఏం చేస్తున్నామో వాడుకుంటున్నాం. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. మాట్లాడుతున్న రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మగల వారమై
ప్రభువైన 2 కొరింథీయులు 4వ అధ్యాయము 10. దృశ్యమైన వాటిని చూడక మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము గనుక క్షణ మాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. హల్లెలూయా. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? పరిశుద్ధుడు చెప్తున్నాడా? ఏ పాపము చేయని వ్యక్తి చెప్తున్నాడా? ఏమని చెప్పాడు? నేను పూర్వము హింసకుడును, అంతకుడును, దూషకుడును అని చెప్పిన వ్యక్తే పొర ఎప్పుడైతే రాలిపోయిందో, ఆ కంట్లలో ఉన్న గుడ్డితనం ఎప్పుడైతే పోయిందో ఆయన చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? దృశ్యమైనవి ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఆ అదృశ్యమైన వాటి కొరకు మేము నిదానించి చూచుచున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నిదానించి చూచుచున్నామా? కానీ మన ప్రార్థన కూడా, మన ప్రయాసం కూడా దేని ఎంబడి ఉంటుంది? దృశ్యమైన వాటి ఎంబడే ఉంటుంది. ఈ దృశ్యమైన వాటి ఎంబడి ఉండి మనం కూడా ఎక్కడ ఉండిపోతాము? భూమి మీదనే ఉండిపోతాం. అందరం తలలు వచ్చి మన జీవితాన్ని పరిశీలించుకుందాం. దేవుడు ఒక మాటతో స్పష్టంగా చెప్పి ఉన్నాడు, యెరూషలేమును నీవు స్వతంత్రించుకోలేకపోతున్నావు. యెరూషలేము అనగా సమాధానము గల పట్టణం. యెరూషలేము అనగా, సీయోను అనగా దేవుని మహిమతో నింపబడిన పట్టణం. యెరూషలేము అనగా పునాదులు గల పట్టణం. యెరూషలేము అనగా దేవుని ప్రత్యక్షతను బయలుపరిచే పట్టణం. నిజముగా మన జీవితంలో కూడా దేవుని మహిమ లేదు. అదే యెరూషలేము మన గృహం అనుకుందాం. నిజముగా ఆత్మీయతంగా అదే యెరూషలేము మన గృహం అయి ఉన్నది. అక్కడే మనకు సమాధానము దొరుకుతుంది, అక్కడే మనకు ఆదరణ దొరుకుతుంది, అక్కడే మనకు నెమ్మది దొరుకుతుంది, అక్కడే మనకు విశ్రాంతి దొరుకుతుంది, అక్కడే మన మహిమను మనం చూడగలుగుతాము, అక్కడే దేవుని ప్రత్యక్షతను మనం అనుభవించగలుగుతాము, అక్కడే పునాదులు గల పట్టణములో మనం నిలబడగలుగుతాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరంలో చేయబడిన వాగ్దానాలు దేవుడు నీ జీవితంలో నెరవేర్చలేకపోయాడంటే అది దేవుడి తప్పు కాదు, నీ గుడ్డితనం. అవ్వతో సర్పం వచ్చి చెప్తుంది నీ కనులు తెరవబడాలి అని. మన ముందు కూడా వచ్చి అదే సర్పము చెప్తుంది. నిజంగా దేవుడు నీ ప్రార్థన ఆలకించలేదు, నీవు అడిగింది ఇయ్యలేదు. కానీ ఇచ్చినవన్నీ ఎవరు? ఇంతకాలము నడిపిస్తున్నవాడు ఎవరు? ఇంతకాలము దేవుడు కాపాడుతున్నవాడు ఎవరు? ఇంతకాలము దేవుడు నీకు ప్రత్యక్షత అనుగ్రహించి నడిపిస్తున్నవాడు ఎవరు? దేవుడు ఒక వ్యక్తికి అప్పచెప్పాడంటే మన లోపల ఉన్న బలహీనతను తీసివేయడానికి, మన లోపల ఉన్న దేవుడికి విరోధం ఉన్న కార్యమును తీసివేయడానికి, మన లోపల ఉన్న దుష్ట క్రియలను సరిచేయడానికి, మన లోపల ఉన్న అపవిత్రమైన కార్యముల మీద జయం పొందుకోవడానికి దేవుడు ఒక వ్యక్తికి మనల్ని అప్పచెప్తున్నాడు. నీవు అపవిత్రమైన కార్యమును జయించగలిగితే నీకు సంపూర్ణమైన విడుదల. దేవుడు అవ్వను సర్పముకు అప్పచెప్పాడు, అవ్వ ఓడిపోయింది. యేసు ప్రభును సాతానుకు అప్పచెప్పాడు, యేసు ప్రభు గెలిచాడు. అవ్వను అప్పచెప్పినప్పుడు అవ్వ అబద్ధాన్ని నమ్మేసింది. నీవు గుడ్డితనంగా ఉన్నావు అనిన వెంటనే, అయ్యో నేను చూస్తున్నావని, నేను చూస్తున్నాను కదా, నేను మహిమతో ఉన్నాను కదా, దేవుడు నన్ను ఆశీర్వదించాడు కదా, దేవుడు నన్ను దీవించాడు కదా, ఇవన్నీ మర్చిపోయి ఏ పండైతే తినకూడదన్నాడో ఆ పండును తినద్దన్నాడంటే నిజంగా దేవుడు నా జీవితంలో కార్యములు జరిగించడం లేదు. నీవు ఏదైతే అడుగుతున్నావో అది దేవుడు నీకు అనుగ్రహించడం లేదంటే దాని అర్థం దేవుడు నీ జీవితంలో కార్యము చేయలేకపోతున్నాడని కాదు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చదివాం, సొంత కుమారుని అనుగ్రహించడానికే వెనుకడుగు వేయని దేవుడు అతనితో పాటు సమస్తమును అనుగ్రహించలేడా? కుమారుని అనుగ్రహించడానికే దేవుడు వెనక్కి వెళ్ళలేదు. కుమారుని మీ కొరకు మన కొరకు పంపించడానికి దేవుడు వెనక్కి వెళ్ళలేదు. అలాంటిది ఆశీర్వాదం దేవునికి ఎంత? నీ కార్యములు చేయడానికి దేవునికి ఎన్ని నిమిషాలు పడుతుంది? నీ జీవితంలో ఆశీర్వాదాల వైపు నడిపించడానికి దేవుడు ఎంత సమయం తీసుకుంటాడు? కానీ ఆలస్యం ఎందుకు చేస్తున్నాడంటే నీ ప్రార్థన ఎందుకు నెరవేర్చబడలేకపోతుందంటే దేవునికి నచ్చని స్వభావమో, క్రియో, పద్ధతో, ఆశ్చర్యమో, అలవాటో ఏదో మన జీవితం నుండి మనల్ని బలహీనపరుస్తుంది. అందుకనే దేవుడు పలుమార్లు శోధనలకి, పలుమార్లు నిందలకి, పలుమార్లు మంత్రశక్తులకి, పలుమార్లు సాతాను క్రియలకి, పలుమార్లు దుష్టునికి, పలుమార్లు సాతాను క్రియలకి మనల్ని అప్పచెప్తున్నాడు. ఇది తెలుసుకోలేక మనం వాటిని నిందిస్తున్నాం తప్ప మన జీవితంలో ఉన్న పాపాన్ని నిందించలేకపోతున్నాం. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచనము ద్వారా మనతో మాట్లాడి ఉన్నాడు. సంవత్సరములు గడిచిపోతున్నాయి,
పాపమును ఒప్పుకొని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నావా? ఆత్మ ఇక్కడ సంచారము చేయుచున్నది కనుకనే ఆత్మ ప్రవచనము ఏకరీతిగా బయలుపరచబడుతున్నది. ప్రవచనములో చెప్పబడిన మాటను నువ్వు వినగలిగావా? పాపమును ఒప్పుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుని రాజ్యము సమీపించుచున్నది. ప్రేమైన దేవుని బిడ్డ, ఆ పాపము చేయబట్టే నీకు శోధనలు, ఆ పాపము చేయబట్టే నీకు నిందలు, ఆ పాపము చేయబట్టే నీకు అవమానాలు, ఆ పాపము చేయబట్టే నీకు ఆర్థిక సమస్యలు, ఆ పాపము చేయబట్టే నీకు సమాధానము లేని జీవితము, ఆ పాపము చేయబట్టే నీవు దుష్టుని ద్వారా పట్టబడుతున్నావు. ఏ విధముగా గుడ్డి వారి చేతికి దావీదును అప్పచెప్పాడో దేవుడు నిన్ను కూడా వాటికి అప్పచెప్తున్నాడు. నీవు అవ్వలాగా ఓడిపోతావా? యేసు ప్రభులాగా జయిస్తావా? నీవు అవ్వలాగా ఓడిపోతావా? అపోస్తులైన పౌలులాగా జయించగలుగుతావా? అపోస్తులైన పౌలు జీవితంలో స్పష్టంగా మనం చదువుతున్నాం. ఆ పొర రాలిపోయాను. అపోస్తులైన పౌలు బాప్తిసము తీసుకున్నాడు. పొర రాలిపోయింది, బాప్తిసము తీసుకున్నాడు. నీవు విడిచిపెడతావు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవు విడిచిపెడతావు, దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు ఎప్పుడైతే విడిచిపెడతావో దేవుడు నీ ప్రార్థనను అంగీకరిస్తాడు. అప్పటి వరకు ఎవరి ప్రార్థన చేసినా, ఎంతమంది శోధకులు వచ్చినా, ఎంతమంది ప్రవచనాలు చెప్పినా అవి ఏవి నెరవేర్చబడవు. కాల సమయంలో దేవుడు స్పష్టంగా మాట్లాడినాడు. బహుశా ఇదే చివరి ఆదివారం కూటమేమో. మన జీవితాన్ని బాగా పరిశీలించుకొని చూద్దాం. హల్లెలూయా, యేసు రాజా, యేసు రాజా, యేసు రాజా. ఆమె 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 ఆమె. హల్లెలూయా, స్తోత్రం 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 ప్రభువా, స్తోత్రం ప్రభువా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా.